హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా ఏపీ ప్రభుత్వము కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కేటగిరీ వాళ్ళకు ప్రస్తుతం ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఎవరెవరు ప్రస్తుతం అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, ఎటువంటి అర్హతలను కలిగి ఉండాలి, అప్లికేషన్ విధానం ఏంటి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాగా అన్ని వివరాల గురించి వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్లో అడగండి, నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. రెగ్యులర్గా కూడా మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ప్రస్తుతం మనకు ఏపీలో కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ కొత్త పెన్షన్లు అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏ కేటగిరీ వాళ్ళకు అప్లికేషన్స్ జరుగుతున్నాయి అని. ముఖ్యంగా వచ్చేసి స్పౌస్ పెన్షన్ కేటగిరీకి సంబంధించినటువంటి దరఖాస్తులు అనేటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. సో అయితే ఈ స్పౌస్ పెన్షన్స్ కేవలం మహిళలకు మాత్రమే వర్తిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పౌస్ పెన్షన్స్ అంటే ఏంటో మీకు తెలియాలి, ఓకేనా? సో ఎవరైతే కుటుంబంలో యజమాని పెన్షన్ తీసుకుంటూ అతను అనుకోని కారణాల వల్ల మరణించినట్లయితే ఆ పెన్షన్ను వాళ్ళ యొక్క భార్య పేరు మీదకు బదిలీ చేయడాన్ని స్పౌస్ పెన్షన్ అంటారనమాట. సో ఇది కేవలము మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. ఇవి మన ఏపీలో ప్రతి నెల కూడా స్పౌస్ పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి జరుగుతూనే ఉంటాయి. కూటమి ప్రభుత్వం వచ్చాకే ఈ కొత్తగా స్పౌస్ పెన్షన్ కేటగిరీని అమల్లోకి తీసుకొచ్చింది. సో అప్పటి నుండి కూడా ప్రతి నెల కూడా స్పౌస్ పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి, ఓకేనా? సో ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా మీరు అప్లికేషన్స్ అనేటువంటివి చేసుకోండి. ఎవరైతే రీసెంట్గా వాళ్ళ యొక్క హస్బెండ్స్ చనిపోయి ఉంటారో అనుకోని కారణాల వలన, సో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీకి ఎలిజిబుల్ అవుతారనమాట. ఈ స్పౌస్ పెన్షన్స్ కింద ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల చొప్పున ప్రతి నెల పెన్షన్స్ అనేటువంటివి వస్తాయి. సో ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం పెన్షన్స్ అనేటువంటివి ఇస్తూ ఉన్నారు. రీసెంట్గానే మనకు కొత్తగా స్పౌస్ పెన్షన్స్ను కూడా యాడ్ చేసి ఓవరాల్గా ఇంతమంది ప్రతి నెల కూడా పెన్షన్స్ తీసుకున్నారన్న కౌంట్ని కూడా మనకు ఏపీ ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది. సో ఇలాగా ఈ నెలకు సంబంధించి కూడా ప్రజెంట్ ఈ స్పౌస్ పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ జరుగుతూ ఉన్నాయి, ఓకేనా? సో అయితే ఈ అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది, కావలసినటువంటి పత్రాలు ఏంటి, ఈ వివరాల గురించి మీకు కొంచెం బ్రీఫ్గా చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది అప్లికేషన్ ఫామ్ అన్నమాట, ఓకేనా? సో మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది గ్రామ వార్డ్ సచివాలయంలో అయినా లభిస్తుంది. లేదు అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల్లోకి వెళ్ళైనా సరే మీరు అప్లికేషన్ ఫామ్ని పొందవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ను యాడ్ చేసి మీరు కనుక సబ్మిట్ చేసుకున్నట్లయితే మీకు వెరిఫికేషన్ అనేది అయితే ఉంటుంది. దాని తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ప్రతి నెల కూడా మీకు స్పౌస్ పెన్షన్ కింద 4,000 రూపాయల చొప్పున అనేది అందజేస్తూ ఉంటారనమాట, ఓకేనా? సో ఇప్పుడు కొంచెం బ్రీఫ్గా అప్లికేషన్ ప్రాసెస్ ఏందో, ఎలా డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి, ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలో చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు దరఖాస్తుదారుని యొక్క పేరు, ఓకేనా? దాని తర్వాత ఆ పర్సన్ యొక్క భర్త పేరు, అలాగే ఆధార్ నంబర్ రాసుకోవాలి, అలాగే మొబైల్ నంబరు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు చిరునామా, క్లస్టర్ కూడా అడుగున్నారు ఇక్కడ మనకు, ఓకేనా? సో అలాగే రైస్ కార్డ్ నంబర్ కూడా పెట్టుకోవాలి. మరణించిన పెన్షన్ లబ్ధిదారుని యొక్క పేరు. సో మాక్సిమం ఈ మహిళలు మాత్రమే అప్లై చేసుకుంటారు కాబట్టి మీ యొక్క హస్బెండ్ పేరు కూడా రాసుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా. అలాగే మీ హస్బెండ్ మరణించిన తేదీ, మీ హస్బెండ్ యొక్క ఆధార్ నంబర్, మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నంబరు. సో డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీ భర్త చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసి పెట్టుకోనండి. ఆ డెత్ సర్టిఫికేట్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ రాసుకోవాలి. మీ భర్త ఏ పెన్షన్ తీసుకుంటున్నారు అనే రకాన్ని కూడా ఇక్కడ మీరు పెట్టుకో ఉండాలన్నమాట, ఓకేనా? అండ్ దీంతో పాటుగా మీ భర్త యొక్క పెన్షన్ ఐడి నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, ఓకేనా? సో ఫైనల్గా వచ్చేసి దరఖాస్తుదారుని యొక్క సంతకము. ఇవన్నీ కూడా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వాళ్ళ యొక్క సైన్స్ అనేటువంటివి ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఇలాగా మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మీ డీటెయిల్స్ ఉండాలి, దాని తర్వాత మీ యొక్క భర్త యొక్క డీటెయిల్స్ అనేటువంటి పెట్టుకోవాలన్నమాట. దీంతో పాటుగా మీ యొక్క భర్త ఆధార్ కార్డు జెరాక్స్, మీ ఆధార్ కార్డు జెరాక్స్, రేషన్ కార్డు జెరాక్స్, దీంతో పాటుగా మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్
ఓకేనా. దాని యొక్క జిరాక్స్ని కూడా మీరు యాడ్ చేసుకొని ఫైనల్గా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకొని అంటించేసి సో మీరు అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేసినట్లయితే దాన్ని వెరిఫికేషన్ చేస్తారు. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీరు కనుక ఎలిజిబుల్ అయినట్లయితే దాని తర్వాత మీకు ప్రతి నెల కూడా స్పౌస్ పెన్షన్ కేటగిరీ కింద డబ్బులు అనేది పంపిణీ చేస్తూ ఉంటారనమాట. ఇలాగా ప్రస్తుతం స్పౌస్ పెన్షన్ కేటగిరీకి సంబంధించిన అప్లికేషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా అప్లికేషన్స్ అనేటువంటివి పెట్టుకోండి. సో ఇక్కడికి ఇది క్లియర్. సో ఇక ఈ ఒక్క కేటగిరీకి అప్లికేషన్స్ జరుగుతున్నాయా, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు కొత్త అప్లికేషన్స్ తీసుకోరా అని చాలా మందికి కూడా డౌట్స్ అనేటువంటివి రావచ్చు. ఓకేనా. సో రీసెంట్గా మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూసినట్లయితే ముందుగా స్పౌస్ పెన్షన్ కేటగిరీకి సంబంధించి ప్రతి నెల ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు, ఎవరైతే వితంతు మహిళలు ఉంటారో వీళ్ళకి కొత్తగా పెన్షన్లకు అప్లికేషన్స్ పెట్టుకోవడం కోసం అవకాశం కల్పిస్తామని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికే దాదాపుగా 1,50,000 మంది వితంతు మహిళలు ఉన్నారని, అర్హులుగా వీళ్ళందరినీ కూడా గుర్తించి ఉన్నారనమాట. సో కాబట్టి త్వరలోనే ఈ వితంతు మహిళలందరికీ కూడా అప్లికేషన్స్ అనేటువంటివి తీసుకుంటారు. దాని తర్వాత దివ్యాంగులకు, వికలాంగులకు, దాని తర్వాత 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధులు వీళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ అనేటువంటివి తప్పకుండా జరుగుతాయి. మీరందరూ అప్లికేషన్స్ పెట్టుకోండి. ముందు ముందు రోజుల్లో పెన్షన్స్కు సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా సరే మన ఛానల్ నుంచి నేను రెగ్యులర్గా మీకు అందరికీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి గైస్. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకునేసేయండి. ఈ పెన్షన్లకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్లో అడగండి, రెస్పాండ్ అయితే అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.